హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ జనరల్. నేను మీ మధు. ఈరోజు మనము ఒక బీఆర్ఎస్ సీనియర్ నేతతో ఉన్నాము. తను మీకోసం మేమున్నాము అనే ఫౌండేషన్ చైర్మన్, అలాగే శ్రీ కర్మన్ఘట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి దేవాలయానికి ధర్మకర్తగా కూడా పూర్వం ఆయన ధర్మకర్తగా ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ట్రావెల్ ఏజెన్సీతో పాటు మేమున్నాము అనే ఫౌండేషన్ త్రూ చాలా వరకు కూడా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అలాగే వారు ఇక్కడ నల్లపోచమ్మ దేవాలయము, కర్మన్ఘట్లో గల నల్లపోచమ్మ దేవాలయానికి కూడా చైర్మన్గా ఉన్నారు. సో వారితో మాట్లాడి వారి ట్రావెల్ ఏజెంట్స్, బిజినెసెస్, అసలు పొలిటికల్ ఎలా ఉంది ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు మనతో పాటు నారగోని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారిని అడిగి అసలు మీ రాజకీయ జీవితము, మీ పర్సనల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? 2000 వరకు యూత్గానే ఉండి 2000 తర్వాత 2002లో నా మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఈ యొక్క హిందూ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే బోనాలు, దసరా, వినాయక చవితి ఈ విధంగా పండుగలను నిర్వహించే వాళ్ళం. ఆ తర్వాత మాకు బీజేపీలో కొద్ది రోజులు ఆర్గనైజేషన్ చేయడం జరిగింది. బీజేపీలో దాదాపుగా 2014 వరకు ఉండడం జరిగింది. బీజేపీలో తెలంగాణ వచ్చే వరకు బీజేపీలో ఉన్నారు. బీజేపీ కార్యకర్తగా తర్వాత బీఆర్ఎస్లోకి ఎంటర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తము బీజేపీలోనే ఉండి పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం కూడా బీజేపీలో ఉన్నప్పుడే చేసిన. బీజేపీలో కూడా కొన్ని బీజేవైఎం ప్రెసిడెంట్గా కర్మన్ఘట్ డివిజన్, అదేవిధంగా జాయింట్ కన్వీనర్గా ఎల్బీ నగర్ బీజేవైఎం, భారతీయ జనతా మజ్దూర్ మోర్చా సెక్రటరీగా అన్నీ చేసుకుంటూ తర్వాత ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో సుధీర్ అన్న గారు ఉన్నారు. ఆ టైంలో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కానివ్వండి, నాకు సపోర్టెడ్గా అనుకున్నంత పెద్ద నాయకులు నాకు సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉండే. సో దాని తర్వాత గతంలో 2 సార్లు అక్బరాబాద్ కార్పొరేటర్గా, ఒకసారి హుడా చైర్మన్గా, మళ్ళీ ఎమ్మెల్యేగా, మరి ప్రజలలో ఒక నాయకుడిగా సుధీర్ అన్న నాకు కనిపించడంతో సుధీర్ అన్న వెంటైతే మనము వెళ్ళినట్లయితే మనం అనుకున్నటువంటి విధానాలు ఏవైతే మనం ఇప్పుడు మేము ఒక గరీబ్ కుటుంబంలో మేము జన్మించడం జరిగింది నేను. సో ఆ విధంగా 1979లో ఈ భూపేష్ గుప్తా నగర్ అని మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పేదవారికి పట్టాలు ఇచ్చేయడం జరిగింది. మా నాన్నగారు కూడా ఆర్టీసీ డ్రైవరు. సో ఆయన 93లోనే చనిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఏదైనా మనము ముందుకు వెళ్ళాలి, చేయాలి అని అంటే ఫ్యామిలీ బ్యాక్ సపోర్ట్ కూడా అంత తక్కువ. సో ఈ విధంగా ఉన్నప్పుడు మరి మనం అనుకునే అన్నీ ఏమైనా సాధించాలి, మన ఆశయాలను సాధించాలి, పేదరిక నిర్మూలన జరగాలి అని అంటే మనం కరెక్ట్గా డైనమిక్ లీడర్ని ఎంచుకోవాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో సుధీర్ రెడ్డి గారు చేరడం జరిగింది. సో మరి మీకోసం మేమున్నాము ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి బలమైన కారణాలు ఏంటంటే, ఫౌండేషన్ జనరల్గా సేవ చేసే తత్వం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఆ తర్వాత నేను సుధీర్ రెడ్డి గారి దగ్గర ఏదైతే ఉన్నప్పుడు మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీలో హస్తినాపురం డివిజన్ ప్రెసిడెంట్గా 16th డివిజన్ హస్తినాపురం డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా నేను చేయడం జరిగింది. సుధీర్ అన్న గారు కూడా అప్పుడు ఆర్ కృష్ణ గారి మీద ఓడిపోవడం జరిగింది. ఆ సమయంలో 2018 సమయంలో 17 ఆ సమయంలో నన్ను గుర్తించి నా యొక్క నేను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే అనుకోండి, లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి దగ్గర సన్నిహితాలతోటి కాలనీ, ఇప్పుడు మన హస్తినాపురం డివిజన్లో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరితోటి కూడా నేను అందరితోటి కలిసిమెలిసి ఉంటాను. శ్రీనివాస్ అయితే సమర్థమైనగా మనకు చేస్తాడు అనే ఉద్దేశంతో 16th డివిజన్ హస్తినాపురం కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా నేను చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సుధీర్ రెడ్డి గారు అన్న మళ్ళీ మన ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలంటే మరి
బీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయితేనే తప్ప మరి నేను ఈ యొక్క ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన మా అందరితోటి ఆలోచన చేసి మళ్ళీ మేమందరం కలిసి ఆయనతోటి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఓకే. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా కొద్ది రోజులు మళ్ళీ మేము చేస్తూనే ఉన్నాము కార్యక్రమాలు అక్కడిక్కడ వెళ్ళి. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సుధీర్ రెడ్డి అన్న గారు మళ్ళీ మాకు ఈ కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్గా కూడా పదవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా రాజకీయం ముందుకు సాగుతుంది. సో దీంట్లో భాగంగా మీరు అడిగినట్టు మీకోసం మేమున్నాము ఫౌండేషన్ స్థాపించడానికి ముఖ్యంగా నాకు పార్టీలు ఏవైనా జెండాలు ఏవైనా ఎజెండా ఒకటే. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని మనం అనుకున్న ఆశయాలు నెరవేరాలంటే మరి ఖచ్చితంగా కూడా మనమంతా కూడా పార్టీల వారిగా వెళ్ళినా కూడా ఒక పార్టీలో ఉంటే మిగతా పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా కలుసుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఆ విధంగా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఈ నల్లపోచమ్మ టెంపుల్ దేవాలయం దగ్గర 2010లో పునర్నిర్మాణం చేయడం జరిగినది. దేవాలయం చిన్నగా ఉండే అటువంటి దేవాలయాన్ని భక్తుల యొక్క సహకారంతో చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కాలనీస్ వాళ్ళందరి సహకారంతో ఆ 2009-10లో మనము పునర్నిర్మాణం చేసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం కూడా ఒక 50 సంవత్సరాల కాలనీ వడక ముందు నుంచి కూడా ఇక్కడ నల్లపోచమ్మ దేవాలయం ఉంటుంది. సో తర్వాత దేవాలయంకి మధ్యలో ఒక రోడ్డు వచ్చింది. రోడ్డు యువతల దేవాలయం, రోడ్డు ఎదురుగా దేవాలయ స్థలము ఉన్నది. ఈ స్థలంలో 2010 నుంచి 18 వరకు మాకు ఆదాయము దేవాలయానికి ఎలాంటి ఆదాయం లేకుండే. సో అప్పుడు ఇక్కడ ఒక పాల కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వచ్చే పాల కేంద్రంతో ఈ నల్లపోచమ్మ దేవాలయం, అదేవిధంగా వెనకల హనుమాన్ దేవాలయం ఇంకొకటి శ్రీ ప్రభక్తి బాలాంజనేయ స్వామి దేవాలయం అని చెప్పేసి నల్లపోచమ్మ దేవాలయంకి వెనక భాగంలో ఉంది. ఈ ఈ 2 దేవాలయాలకు 2 అర్చకులు కావాలి. ఈ 2 అర్చకులకు శాలరీస్ కానివ్వండి, మళ్ళీ ఊకే స్వీపర్ దేవాలయాన్ని శుభ్రపరిచే ఒక స్వీపర్కి ఆమెకు కూడా శాలరీ ఇవ్వాలంటే మా దగ్గర దేవాలయానికి ఎలాంటి నిధులు లేనందున ఈ దేవాలయం ముందు ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ కాబట్టి కొంత మనము మడిగలేసినట్లయితే మనకు దేవాలయానికి పంతుల జీతాలకు సపోర్ట్ అవుతుందనే ఉద్దేశంతో స్టార్టింగ్ ఒక 2 మడిగలు వేయడం జరిగింది. ఆ మడిగలు వేసినప్పుడు కూడా ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఆ మడిగలను నేను ఆపగలిగిన, కానీ లేదంటే ఆ మడిగల్ని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, కలెక్టర్లకు ఎంతోమంది నా మీద ఇబ్బందులు పెట్టి కూలగొట్టడానికి ట్రై చేశారు. ఈ టెంపుల్ షట్టర్స్ అయితే ఆ విధంగా టెంపుల్ షట్టర్స్ ఎమ్మెల్యే గారు నాకు సహకరించినందుకు, అప్పుడున్నటువంటి కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు సహకరించినందున ఆ షట్టర్స్ ఆ రోజు నిలబడడం జరిగింది. ఆ షట్టర్స్కి వచ్చేటటువంటి డబ్బులతోటి దేవాలయ అర్చకులకు మనం శాలరీ ఇవ్వగలిగినాం. అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి సేమ్ మళ్ళీ ఇంకొక 2 షట్టర్స్ కూడా బ్యాక్ సైడ్ వేస్తే, ఇదే ఎదురుగా వేస్తే ఆ 2 షట్టర్స్ని కూడా ఉదయం 5 గంటల లోపు కొంతమంది కావాల్చుకొని ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేసి షట్టర్స్ వేసినప్పటికీ మళ్ళీ ఆ షట్టర్స్ని కూలగొట్టించడం జరిగింది. ఉదయం 5 గంటల లోపే ఎందుకు అని అంటే జనాలు ఉండరు కాబట్టి అప్పుడైతేనే కొట్టేసి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో అధికారుల కొంత అది చేసేసి ఆ షట్టర్లు కూలగొట్టి అదే ఒకవేళ జనాలందరూ వస్తే ఖచ్చితంగా శ్రీనివాస్ యాదవ్కి నాకు సపోర్ట్ చేస్తారు, కంపల్సరీ చేసి ఆ మడిగల్ని కూలగొట్టినీరనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా ఆ షట్టర్స్ కూలగొట్టించినప్పుడు అప్పుడు అనిపించింది నాకు, ఒక ఎమ్మెల్యేగా నా ఎంబడి ఎమ్మెల్యే గారు ఉన్నాక కూడా ఈరోజు ఈ షట్టర్లు కూలగొట్టిరంటే రేపు ఎమ్మెల్యే గారు లేకపోతే ఈ రాజకీయంలో మనం ఉన్నట్టయితే ఏదో ఒకరోజు ఈ పార్టీ ఉంటుంది, రూలింగ్ ఉంటుంది, రూలింగ్ ఉండదు, రకరకాలు జరుగుతాయి. సో అట్లాంటప్పుడు మనము ఏ విధంగా మనం ముందుకు పోగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో
ఒకవేళ స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేసుకున్నట్లయితే నాకు ఆ షట్టర్లు కూలగొట్టినాక చాలా గాయమయ్యింది. దాని ద్వారానే నేను ఇక ఈ ఈ రాజకీయ పార్టీలలో మన మనుగడ ముందుకు సాగనివ్వరు. చాలామంది వెనుకకెళ్ళి మన వాళ్ళే మన కొంతమంది మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకనో లేకపోతే మేము ఎదుగుతున్నందుకు ఓర్వలేకనో కొంతమంది ఆ డిస్టర్బ్ చేస్తుండడం వల్ల నాకు ఈ పార్టీలు అంటే కూడా కొంచెం విరక్తి అనిపించి స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకున్నట్లయితే మనము కటిక దరిద్రం నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర కూడా మనం పోవడానికి అవకాశాలు ఉంటాయి. పెద్దవారి సహకారాలు తీసుకొని అందరినీ కలుపుకొని కలిసి మెలిసి చేసుకొని కుల మతాలకు రిలీజియన్ అతీతంగా రిలీజియన్స్ లేకుండా ఇప్పుడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఇవన్నీ ఏ భేదాలు ఉండవు, ఏ పార్టీ ఆ పార్టీ అని ఏ ఉండదు. కనుక మనం ఒక ఫౌండేషన్ని స్థాపించినట్లయితే మా ఫౌండేషన్ ముఖ్య ఎజెండా పేదరిక నిర్మూలన చేయాలి. ఈ ప్రాంతంలో సుమారుగా నందనవనం ప్రాంతంలో భూపేజుప్తా నగర్, నందనవనం, ఇంద్రసేనారెడ్డి నగర్, ఈ జేఎన్ఎన్ఆర్ఎం కాలనీస్, ఇవన్నీ చాలా కాలనీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలలో నివాసం ఉండేటటువంటి ఏరియా కాబట్టి ఈ స్వచ్ఛంద సేవ సంస్థ పెడితేనే మనం ఏదైతే వీళ్ళకు పేదరిక నిర్మూలన జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, ఇప్పుడు మా దగ్గర ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో కూడా హెడ్ మాస్టర్ గారిని కలుపుకొని ఉపాధ్యాయులను కలుపుకొని పిల్లలకు కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉంటాయో వాళ్ళకు భోజనాల కాడ కానివ్వండి, లేదంటే స్కూల్ డ్రెస్ల కాడ కానివ్వండి, ఇంకా ఆ స్కూల్కి కావాల్సినటువంటి మరమ్మతులు అన్నీ కూడా బాత్రూమ్స్, టాయిలెట్స్ అన్నీ నీట్గా ఉండేటట్టుగా, ఓపెన్ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉండేటట్టుగా హెడ్ మాస్టర్ గారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని 15th ఆగస్టుకి 26 జనవరికి పిలుస్తూనే ఉంటారు. కాబట్టి అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి ఇప్పుడు ఎవరైనా ముసలి వాళ్ళు, పేదవాళ్ళు, ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉండి వాళ్ళకు అంత్యక్రియలు కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్నాం. హాస్పిటలైజేషన్లో కానివ్వండి, ఇంకా వారికి ఏమైనా ఆపద వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా మన స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మనం వాళ్ళకి సహకరిస్తున్నాం. అంటే మీ ఫౌండేషన్ ద్వారా ఎవరైనా సహాయకారాలు పొందాలి అనుకునే వారికి మీరు ఇచ్చే నెంబర్ ఒకటి కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మన వీటీవీ ఛానల్ తరఫున కూడా ఇది ఇంకా పబ్లిక్లోకి వెళ్తుంది కదా, దానికి మీ నెంబర్ ఏదైనా చెప్తారా? నా నెంబర్ వచ్చేసి 9849074777. సో ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఎలక్షన్స్లో మీరు ఏమైనా పోటీ చేయబోతున్నారా? ఎలక్షన్స్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు ఎస్టీ రిజర్వేషన్ ఉంది కనుక ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తే ఖచ్చితంగా కూడా పోటీ చేయాలని అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా ఎస్టీ వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు కదా మరి మీ ఏరియా నుండి. మరి ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ ఎస్టీ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా గవర్నమెంట్? ఈ ప్రస్తుతానికి అయితే అది ఎవరికి ఇస్తారో అనేది అయితే తెలియదు. ఒకవేళ జనరల్ వచ్చినా బీసీ వచ్చినా ఖచ్చితంగా మేము కూడా పోటీ చేయాలని అనుకుంటున్నాం. అండ్ ఇంకా మీరు చేస్తున్న బిజినెసెస్లో ఈ ట్రావెల్ ఏజెన్సీ కానీ స్క్రాప్ బిజినెస్ కానీ స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి? మీకు బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడు నేను 2000 నుంచి కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గూడ్స్ అండ్ క్యారేజ్ అని చెప్పేసి మినీ డీసీఎమ్స్ ఉంటుండే నా దగ్గర. డీసీఎమ్స్ తర్వాత మళ్ళీ 2011లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రావెల్స్ అని చెప్పేసి మా దగ్గర కార్స్ 12 సీటర్ టెంపో ట్రావెలర్ నుంచి 22 సీటర్, 25 సీటర్, 40 సీటర్, 50 సీటర్ బస్సెస్, ఏసీ బస్సెస్ అన్నీ కూడా మేము టూరిజం దేవాలయాలకి లైక్ తిరుపతి, లేకపోతే శబరిమల, రామేశ్వరం, కాశీ, అయోధ్య, ఇట్లా నార్త్ అండ్ సౌత్ అన్ని దిక్కులో కూడా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మా అమ్మగారు ఒక 40 ఇయర్స్ అబోవ్ నుంచి కూడా 40 ఇయర్స్ ముందు సంతోష్ నగర్లో మాకు స్క్రాప్ బిజినెస్ ఉంటుండే. సో ఆ బిజినెస్ అప్పటి నుంచి కూడా మా వదిన గారు చేయడం కానీ, మా మిస్సెస్ చేయడం కానీ, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ కూడా మళ్ళీ నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసేసి ఈ స్క్రాప్ బిజినెస్ని కూడా చుట్టూ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏవైతే షాప్స్ ఉంటాయో, హైదరాబాద్ అనే కాదు డిస్ట్రిక్ట్స్లకి వెళ్ళి కూడా వచ్చినటువంటి స్క్రాప్, ఐరన్ స్క్రాప్ని మా గోడౌన్లో డంప్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ యథావిధిగా మెల్టింగ్కి కంపెనీస్కి, వినాయక స్టీల్స్కి అట్లా కంపెనీస్కి, వేరే వేరే కంపెనీస్ కూడా పంపిస్తూ ఉంటాం. అట్లా దాంతోపాటు ఎస్ఎల్వి సౌండ్ సిస్టమ్, డీజే సిస్టమ్ ఇవి కూడా ఈ దేవాలయాలు ఉన్నందుకు నాకు వినాయక చవితి వచ్చిన, దసరా, మరియు బోనాలు, అదేవిధంగా సదర్ పండుగ, ఇట్లా అనేక రకాల పండుగలు వచ్చినప్పుడు సౌండ్ సిస్టమ్ అవసరం పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ నేనే సొంతంగా సౌండ్ సిస్టమ్ కొనుక్కొని
హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి టెంపుల్ ముందర కూడా మాది ఇంకో ఆఫీస్ ఉంది, అక్కడ షాప్ ఉంది. అక్కడ కూడా 6 నెలల వరకు అంటే మేబీ సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మార్చి వరకు కూడా అయ్యప్ప స్వామి ఉంటుంది కనుక అక్కడ అయ్యప్ప స్వామి పూజలకు కావాల్సినటువంటి సౌండ్ సిస్టాన్ని, డీజే సౌండ్ సిస్టాన్ని కూడా మనము చేసుకుంటూ ఈ వ్యాపారం ట్రావెల్స్ బిజినెస్లో కూడా ఇప్పుడు సుమారుగా ఒక 15 బస్సులు దాకా ఉన్నాయి. ఈ 15 బస్సులకు 15 మంది డ్రైవర్లు ప్లస్ అక్కడ స్క్రాప్ బిజినెస్లో కనీసం ఒక 20 మెంబర్స్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్స్ కానివ్వండి, డీసీఎం డ్రైవర్స్ కానివ్వండి, అట్లా అక్కడే కాకుండా ఇప్పుడు ఎస్ఎల్వి సౌండ్ సిస్టమ్స్ దాంట్లో కూడా ఒక 10 మంది దాకా ఇట్లా సుమారుగా 50 మందికి నేను జీవనోపాధి నా వ్యాపారం ద్వారా కల్పిస్తున్నాను. చాలా మంచిదండి. ఎందుకంటే జీవనోపాధి లేక చాలామంది కూడా చదువుకొని జాబ్స్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి మీ ద్వారా దాదాపు ఒక 50 మంది ఉంటారండి ఎంప్లాయీస్? 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో 50 మందికి అని అంటే 50 కుటుంబాలు మీ పైన ఆధారపడి బ్రతుకుతున్నాయి. అలాగే మీకోసం మేమున్నాము ఫౌండేషన్ ద్వారా కూడా చాలా సేవలు చేస్తున్నారు.